చాలా మంది నా ఓపిక ఏంటంటే మూత్రం సన్నగా వస్తుంది సార్, ప్రెషర్ ఎక్కువ రావట్లేదు, దూరం పడట్లేదు, దగ్గర పడుతుందని వస్తుంటారు. ఇది జనరల్ గా యూరెథ్రల్ స్ట్రక్చర్ అనే డిసీజ్ లో వస్తుంటుంది. ఇప్పుడు ఈ రోజు ఆ డిసీజ్ గురించి కొద్దిగా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను మీ డాక్టర్ ఎస్ సురేష్ గౌడ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్. యూరెథ్రల్ స్ట్రక్చర్ డిసీజ్ అంటే ఏంటిది? మామూలుగా మనకి యూరిన్ అనేది మూత్రం సంచి నుంచి బయటికి పోవడానికి ఒక చిన్న పైప్ ఉంటుంది, దాన్ని యూరెథ్రా అని అంటుంది. యూరెథ్రా అనేది ఎప్పుడైతే నేరో అయిందో అప్పుడు దాన్ని యూరెథ్రల్ స్ట్రక్చర్ డిసీజ్ అంటారు. ఏ కండిషన్స్ లో యూరెథ్రల్ స్ట్రక్చర్ డిసీజ్ వస్తుందంటే, ఒకటి ట్రామా, అంటే మూత్రం పోయే యూరెథ్రాకి ఏమన్నా ట్రామా అంటే దెబ్బ తగలడం కానీ, యూరెథ్రల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఇలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఏదన్నా ఎండోస్కోపిక్ ఆపరేషన్స్ జరిగినప్పుడు కానీ, లేకుంటే ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ అంటే ఫోలీస్ కెథర్ లాంటిది కానీ మూత్రం పైపులో పెట్టినప్పుడు కానీ స్కార్ టిష్యూ డెవలప్ అయ్యి మూత్రం పోయే దారి సన్నగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బిఎక్సో అని ఒకటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటుంది. ఆ డిసీజెస్ లో కూడా మూత్రం పోయే దారి సన్నగే ఛాన్సెస్ ఉంటుంది. యూరెథ్రల్ స్ట్రక్చర్ డిసీజ్ లో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? ఒకటి మూత్రం సన్నగా రావడం కానీ, మూత్రం ప్రెషర్ రాకపోవడం కానీ, మూత్రం మంట రావడం కానీ, కొన్నిసార్లు ఏంటంటే మూత్రం కంప్లీట్ గా బంద్ అవ్వడం కానీ జరుగుతుంది. అలానే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. యూరెథ్రల్ స్ట్రక్చర్ డిసీజ్ ని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఏమేమి పరీక్షలు చేస్తాం? జనరల్ గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవని కొన్ని బ్లడ్ టెస్ట్లు కానీ యూరిన్ టెస్ట్లు కానీ చేస్తాం. అలానే ఆర్జియు అనే ఒక చిన్న టెస్ట్ చేస్తాం. రిట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ అంటే ఒక చిన్న డై తీసుకొని యూరెథ్రా అంటే మూత్రం పోయే దారిలో ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి ఒక ఎక్స్రే తీస్తాం. దీని వల్ల ఏంటంటే మూత్రం పోయే దారిలో ఎక్కడెక్కడ సన్నగా ఉంది, దారి ఎలా ఉంది, ఒకవేళ సన్నగా అయితే ఏ ప్లేస్ లో సన్నగా అయింది, ఎంత వరకు మూసుకుపోయింది, ఎంత వెడల్పు ఉంది అని ఇవన్నీ విషయాలు ఆర్జియు టెస్ట్ లో తెలుస్తాయి. అలానే సిస్టోస్కోపీ చేస్తాం. సిస్టోస్కోపీ అంటే ఒకటి లైట్ సోర్స్ విత్ కెమెరా విత్ లైట్ సోర్స్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్. అది ఏం చేస్తామంటే యూరెథ్రాలో పంపించి ఎక్కడైతే యూరెథ్రల్ స్ట్రక్చర్ ఉంది, ఏ ప్లేస్, అవన్నీ తెలుసుకుంటాం. కొన్నిసార్లు యూరెథ్రల్ స్ట్రక్చర్ వల్ల యూరిన్ అనేది బయటికి రాకపోవడం వల్ల బ్యాక్ ఫ్లో తోని ఆ ఇన్ఫెక్టెడ్ యూరిన్ అనేది కిడ్నీలోకి వెళ్తుంటది. కిడ్నీలోకి వెళ్ళి కిడ్నీలో ఉబ్బడం కానీ, కిడ్నీలో డ్యామేజ్ అవడం కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని తెలుసుకుంటానికి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తాం. సో ఈ పరీక్షలని చేసి యూరెథ్రల్ స్ట్రక్చర్ డిసీజ్ ఉంది అని డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఒకవేళ ఈ పరీక్షలని చేసిన తర్వాత యూరెథ్రల్ స్ట్రక్చర్ అనేది చాలా చిన్నగా ఉంది, ప్లస్ యూరిన్ ఫ్లో అనేది మరీ ఎక్కువ తగ్గలేదు, పర్లేదు అన్నప్పుడు ఏంటంటే యూరెథ్రా అనేది వెడల్పు అవడానికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి, అవి వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ డ్రగ్స్ తో అంటే టాబ్లెట్స్ తో కానీ తగ్గలేదు అని అంటే యూరెథ్రల్ డైలటేషన్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే మూత్రం పోయే దారిని డైలేట్ చేయడం వల్ల యూరిన్ అనేది ఫ్రీగా పాస్ అవుతుంది. యూరెథ్రల్ డైలటేషన్ తోని కూడా కొన్నిసార్లు యూరెథ్రల్ స్ట్రక్చర్ కనుక నయం కాకపోతే మనం ఏంటంటే యూరెథ్రాటమీ అనే ఒక ప్రొసీజర్ చేస్తాము. ఇందులో ఏంటంటే స్ట్రక్చర్ ని కట్ చేసే స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ గానీ, లేదు అంటే లేజర్ ని వాడి స్ట్రక్చర్ ని అండర్ విజువల్ గైడెన్స్ లో కట్ చేస్తాం. ఇప్పుడు యూరెథ్రాటమీ ప్రొసీజర్ చేసినా కూడా మళ్ళీ యూరెథ్రల్ స్ట్రక్చర్ డిసీజ్ వస్తున్నప్పుడు మనం యూరెథ్రోప్లాస్టీ అనే ప్రొసీజర్ చేస్తాం. ఈ యూరెథ్రోప్లాస్టీ ఏంటంటే నోట్లోంచి చిన్న గ్రాఫ్ట్ తీసుకొచ్చి ఏదైతే యూరెథ్రల్ స్ట్రక్చర్ ఉందో ఆ పార్ట్ ని కట్ చేసి ఆ ప్లేస్ లో ఈ గ్రాఫ్ట్ ని ఇన్సర్ట్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ అన్ని అయిన తర్వాత ఇంటికి పంపిస్తారు డాక్టర్ గారు. 21 రోజుల తర్వాత యూరిన్ అనేది ఫ్రీగా పోస్తున్నారా, ఎంత ప్రెషర్ తో పోస్తున్నారా అని తెలుసుకోవడానికి యూరోఫ్లో స్టడీ అయిన ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ ని బట్టి మనము యూరిన్ ఫ్లో ని స్టడీ చేస్తాం. సో మీకు మూత్రం సన్నగా వస్తుందని, లేకుంటే యూరెథ్రల్ స్ట్రక్చర్ డిసీజ్ ఉందని భయపడాల్సిన పనేం లేదు. మీరు మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ ని కలిసి మీ యూరెథ్రల్ స్ట్రక్చర్ డిసీజ్ కి ఎవాల్యుయేట్ చేసుకోండి. ఏ రకంగా వచ్చింది, దానికి ఏ ట్రీట్మెంట్ సరైనదో మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తాడు, దాన్ని ఫాలో అయిపోండి.